ఇప్పటి వరకు మనం సరిహద్దుల్లో తుపాకుల మోత విన్నాం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భారత్కు వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర మొదలైంది. ఇటలీ తీరంలో మన 3 భారీ నౌకల్ని బంధించటం, అటు ఇరాన్ మన గోల్డెన్ గేట్, చాబహార్ పోర్టుని మూసివేస్తామని హెచ్చరించటం, ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద విపత్తు రాబోతోందని అర్థమవుతోంది. అసలు ఇటలీలో ఆగిన ఆ నౌకల్లో ఏముంది? ఇరాన్ మన మీద ఎందుకు రగిలిపోతోంది? మన త్రివిధ దళాల అధిపతులు అకస్మాత్తుగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తున్నారు? పాకిస్తాన్ లాహోర్లో పన్నుతున్న ఆ రహస్య కుట్ర ఏంటి? ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారత్ నుంచి బయలుదేరిన 3 భారీ కార్గో నౌకల్ని ఇటలీ అధికారులు అకస్మాత్తుగా ఒక ప్రత్యేక భద్రతా వలయంలోకి తీసుకున్నారు. సాధారణంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మరియు మన ప్రధాని మోదీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి అంతటి సన్నిహిత మిత్రదేశం మన నౌకల్ని ఎందుకు ఆపింది? గూఢచారి వర్గాల సమాచారం ప్రకారం ఆ నౌకల్లో కేవలం సాధారణ వస్తువులు లేవు. అందులో హైగ్రేడ్ స్టీల్ మరియు కొన్ని కీలకమైన రక్షణ సామగ్రి ఉన్నట్టు సమాచారం. ఇవి నేరుగా ఇస్రాయెల్లోని హైఫా ఓడరేవుకి వెళ్లాల్సి ఉంది. ఇస్రాయెల్ ప్రస్తుతం ఇరాన్ మరియు దాని మిత్రదేశాలతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో ఇస్రాయెల్ క్షిపణులు మరియు రక్షణ వ్యవస్థల తయారీకి ఈ హైగ్రేడ్ స్టీల్ అత్యంత అవసరం. అంటే భారత్ ఇండైరెక్ట్గా ఇస్రాయెల్ యుద్ధశక్తిని పెంచుతోందనే వార్త ఇటలీ అధికారులకి ఎవరో చేరవేశారు. ఇరాన్కి ఈ వార్త తెలియగానే టెహ్రాన్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఇరాన్ ఏమనుకుందంటే భారత్ తమకి అత్యంత నమ్మకమైన మిత్రుడు అని. అందుకే హార్ముజ్ జలసంధి గుండా భారతీయ నౌకలకి ఎటువంటి ఆటంకం లేకుండా దారిచ్చింది. కానీ తన శత్రువైన ఇస్రాయెల్కి భారత్ సహాయం చేస్తోందని తెలియగానే ఇరాన్ తన అసలు రూపాన్ని చూపించింది. చాబహార్ పోర్ట్. భారత్కు చాబహార్ అనేది కేవలం ఒక ఓడరేవు కాదు. అది మధ్య ఆసియాకు మన గోల్డెన్ గేట్. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మరియు రష్యా వరకు చేరుకోవడానికి భారత్ ఇక్కడ వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఇరాన్ ఏమంటోందంటే భారత్ గనక ఇస్రాయెల్కు సహాయం చేయడం ఆపకపోతే చాబహార్ ఒప్పందాల్ని మేము రద్దు చేస్తాం. ఆ పోర్టు బాధ్యతల్ని వేరే దేశానికి, బహుశా చైనాకు అప్పగిస్తాం. ఇది భారత్కు చాలా పెద్ద దౌత్యపరమైన సవాలు. ఒకవైపు రక్షణ భాగస్వామి ఇస్రాయెల్, మరోవైపు వ్యూహాత్మక మిత్రుడు ఇరాన్. ఈ రెండింటి మధ్య భారత్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఫ్రెండ్స్, సరిగ్గా ఇటలీలో నౌకలు ఆగిపోయిన సమయంలోనే భారత్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఒడిశాలోని జగన్నాథ ఆలయానికి వెళ్లారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కి వెళ్లారు. నేవీ చీఫ్ ఉజ్జయిని మహాకాళ్ భస్మహారతిలో పాల్గొన్నారు. భారత్ ఏదైనా పెద్ద సైనిక చర్యకు సిద్ధమవుతున్నప్పుడు లేదా దేశంపై ఏదైనా పెద్ద ముప్పు పొంచి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి శక్తి కేంద్రాల దర్శనం జరుగుతుంది. జనరల్ ద్వివేది మాట్లాడుతూ సైనికుల మరియు వారి కుటుంబాల క్షేమం కోసం ప్రార్థించాను అని అనడం వెనుక ఏదో లోతైన సంకేతం ఉంది. సరిహద్దుల్లో సాధారణం కంటే ఎక్కువ ఉద్రిక్తత ఉందని ఇది స్పష్టం చేస్తోంది. పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి వేగంగా మారుతోంది. సరిహద్దు ప్రాంతాల్లోని పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీనర్థం మన వైమానిక దళం ఏ క్షణమైనా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. జైసల్మేర్ వంటి నగరాల్లో 11 చోట్ల మొబైల్ యాక్టివేటెడ్ సైరన్స్ని టెస్ట్ చేశారు. ఇవి కేవలం యుద్ధ సమయంలో లేదా వైమానిక దాడుల సమయంలో ప్రజల్ని హెచ్చరించడానికి ఉపయోగిస్తారు. భారత్ అంతర్జాతీయంగా చిక్కుల్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఈసారి పాకిస్తాన్ తన వ్యూహాన్ని మార్చింది. సాధారణంగా సైనిక సమావేశాలు రావల్పిండి లేదా ఇస్లామాబాద్లో జరుగుతాయి. కానీ ఈసారి లాహోర్లో ఒక అత్యంత సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఎజెండా ఏంటి? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం ఈ సమావేశానికి పాక్ సైనిక అధికారులతో పాటు భారత వ్యతిరేక ఉగ్రవాద గ్రూపుల నేతలు కూడా హాజరయ్యారు. ఇరాన్, భారత్ మధ్య దూరం పెరిగితే చాబహార్కు ప్రత్యామ్నాయంగా చైనా సహకారంతో గ్వాదర్ పోర్ట్ని ప్రపంచానికి చూపించాలని వారు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు భారతీయ నౌకల సమాచారాన్ని ఇరాన్కు చేరవేసింది కూడా పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఎప్పుడూ ఏ కూటమిలోనూ బానిసగా ఉండదు. మనం రష్యా నుంచి చమురు కొంటాం, అమెరికాతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటాం. ఇదే భారత్ యొక్క అతిపెద్ద బలం మరియు బలహీనత. ఇరాన్ ఏమనుకుంటుందంటే భారత్ పూర్తిగా తమ వైపు ఉండాలని. కానీ భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం ఇస్రాయెల్తో కూడా సంబంధాల్ని కొనసాగిస్తోంది. భారత్, ఇస్రాయెల్, యుఏఈ మరియు అమెరికా కలిపి ఏర్పడిన ఈ కూటమిని మిడిల్ ఈస్ట్ క్వాడ్ అంటారు. ఇది ఇరాన్కు అస్సలు నచ్చటం లేదు. ఈ కూటమి ద్వారా భారత్ ఇస్రాయెల్కి దగ్గరవుతోందని, ఇది తమ భద్రతకు ముప్పని ఇరాన్ భావిస్తోంది. కేవలం సైన్యం మాత్రమే కాదు, దేశంలోని ప్రతి వ్యవస్థ, ప్రతి పౌరుడు కలిసి ముప్పును ఎదుర్కోవాలి. అంటే భారత్ ఏదో పెద్ద ఆపరేషన్కు ప్లాన్ చేస్తోంది లేదా శత్రువుల నుంచి పెద్ద ముప్పుని ముందే పసిగట్టింది. ఫ్రెండ్స్, ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో అజిత్ దోవల్ మరియు రాజ్నాథ్ సింగ్ మధ్య జరుగుతున్న సమావేశాలు చాలా కీలకం. భారత్ ఇప్పుడు ఒక కత్తుల వంతెన మీద నడుస్తోంది. మొదటిది, ఇటలీలో ఆగిన నౌకల్ని
దౌత్యపరంగా విడుదల చేయించడం మొదటి ప్రాధాన్యత. రెండవది చాబహార్ని కాపాడుకోవడానికి ఇరాన్కి భరోసా ఇవ్వాలి. సరిహద్దుల్లో ఏదైనా చిన్న సాహసం చేసినా భారత ప్రతీకారం భీకరంగా ఉంటుందని స్పష్టం చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక సాంకేతిక విషయాన్ని గమనించాలి. ఇటలీ ఓడరేవుల్లో ఆపబడిన ఆ నౌకల్లో ఉన్నది మామూలు స్టీల్ కాదు. అది స్పెషల్ గ్రేడ్ మారోజింగ్ స్టీల్ అని సమాచారం. దీన్ని యుద్ధ విమానాల ఇంజన్లు మరియు క్షిపణుల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇస్రాయెల్ యొక్క అజేయమైన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థలో ఇలాంటి మెటీరియల్ వాడతారని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ ఆందోళన కూడా అదే. మాకు స్నేహితుడిగా ఉంటూ మమ్మల్ని నాశనం చేసే ఆయుధాల తయారీకి అవసరమైన ముడిసరుకుని మా శత్రువుకి ఎలా పంపిస్తారు అని ఇరాన్ ప్రశ్నిస్తోంది. ఇక్కడే భారత్ యొక్క ట్రేడ్ డిప్లొమసీ చిక్కుల్లో పడింది. భారత్ వాదన ప్రకారం ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే. కానీ యుద్ధ సమయంలో ఏ వ్యాపారమైనా రాజకీయ రంగు పులుముకుంటుంది. మరోవైపు ఇరాన్ మరియు భారత్ మధ్య గొడవస్తే అత్యంత సంతోషించే దేశం చైనా. చైనా ఇప్పటికే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుని తన ఆధీనంలో ఉంచుకుంది. ఒకవేళ ఇరాన్ చాబహార్ నుంచి భారత్ను పంపేస్తే అక్కడకు చైనా వచ్చే అవకాశం 100% ఉంది. అదే జరిగితే హిందూ మహాసముద్రంలో భారత్ పూర్తిగా చుట్టుముట్టబడుతుంది. దీన్నే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహం అంటారు. లాహోర్లో జరిగిన ఆ రహస్య సమావేశంలో పాక్ సైనికాధికారులు చైనా దౌత్యవేత్తలతో కూడా మాట్లాడినట్టు సమాచారం. అంటే ఒకవైపు ఇరాన్ని భారత్కు దూరం చేయడం, మరోవైపు చాబహార్ ఒప్పందాన్ని దెబ్బకొట్టడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సాగే భారత వాణిజ్యాన్ని దెబ్బతీయడం వీరి అసలు మాస్టర్ ప్లాన్. ఈ సంక్షోభం మధ్యలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. ఆయన నేరుగా ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారులతో హాట్ లైన్లో మాట్లాడుతున్నారు. ఇటలీలో ఆగిన నౌకల వెనుకున్న అసలు కారణాల్ని మరియు వాటి గమ్యస్థానంపై ఉన్న అపార్థాలు తొలగించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో దేశీయంగా భద్రతను కట్టుదిట్టం చేయడం వెనుక ఉద్దేశం ఒక్కటే. దౌత్యం విఫలమైతే సైన్యం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. జైసల్మేర్లో సైరన్ల మోత కేవలం టెస్టింగ్ కాదు, అది శత్రువులకి ఒక హెచ్చరిక. భారత్ ఇప్పుడు దేనికైనా సిద్ధమనే సందేశాన్ని ఢిల్లీ ప్రపంచానికి పంపింది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఇటలీ ప్రధాని మెలోనీతో మోదీకున్న సాన్నిహిత్యం ఇప్పుడెక్కడా ఉపయోగపడడం లేదు. ఇటలీ ఆ నౌకల్ని విడుదల చేస్తుందా, లేక అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి భారత్కు ఇబ్బందులు సృష్టిస్తుందా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భారత్ ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మనల్ని పూర్తిగా వ్యతిరేకించే సాహసం ఏ దేశమూ చేయలేదు. ఒకవేళ ఇరాన్ చాబహార్ విషయంలో మొండిగా వ్యవహరిస్తే భారత్ తన వద్ద ఉన్న ఆయిల్ కార్డును ఉపయోగించే అవకాశం ఉంది. ఇరాన్ చమురుకి భారత్ ఒక పెద్ద మార్కెట్. కాబట్టి ఆర్థిక ప్రయోజనాలను వదులుకోవడానికి ఇరాన్ కూడా సిద్ధంగా ఉండదు. ఈ చదరంగంలో భారత్ ఇప్పుడు ఒక మాస్టర్ మూవ్ వేయబోతోంది. అదేంటో రాబోయే 48 గంటల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒకటే మాట, ఇది 2026 నాటి నవభారతం. ఇటలీ ఓడరేవుల్లో చిక్కుకున్న నౌకలైనా, ఇరాన్ చేస్తున్న చాబహార్ హెచ్చరికలైనా భారత్ వీటిని అధిగమించగలదని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. శత్రువుల కుతంత్రాలు ఎన్ని ఉన్నా ప్రపంచ వేదికపై భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఈ దౌత్య యుద్ధంలో భారత్ తన వ్యూహాత్మక చతురతని మరోసారి నిరూపించుకోబోతోంది. విజయం మనదే. మరి భారత్ ఇస్రాయెల్తో తన రక్షణ బంధాన్ని పెంచుకోవాలా, లేదా చాబహార్ పోర్టును కాపాడుకోవడానికి ఇరాన్ చెప్పినట్టు నడుచుకోవాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో జై హింద్ అని టైప్ చేసి మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.